త్రికూట ఆలయంలో కొలువైన నరసింహస్వామి గురించి తెలుసుకుందాం. ఈ నరసింహస్వామి ఆలయం కర్ణాటకలోని జవగఢ్లో కొలువై ఉంది. ఇది హోయసల సామ్రాజ్య కాలంలో నిర్మించిన చాలా అందమైన దేవాలయం. దీన్ని 1250 ఏడీలో హోయసల రాజు వీర సోమేశ్వరుడు నిర్మించారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం 13వ శతాబ్దపు మధ్యకాలం నాటి హోయసల శిల్పకళకు చక్కని ఉదాహరణ. ఇది జగతి అని పిలువబడే ఎత్తైన వేదికపై నిర్మించిన త్రికూట దేవాలయం. అంటే 3 మందిరాలు ఇక్కడ ఉన్నాయి. దీన్నే త్రికూటాచల దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇందులో 3 గర్భగృహాలున్నాయి. ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణు భగవానుడు. శ్రీధరుడుగా మధ్య గర్భగృహంలో కొలువై ఉన్నారు. ఎడంవైపు వేణువు వాయిస్తున్న వేణుగోపాలస్వామి, గర్భగృహం కుడివైపు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీదేవితో కొలువై దర్శనమిస్తారు. ఈ దేవాలయం యొక్క వాస్తుశిల్పం ఇతర హోయసల దేవాలయాలతో పోలిస్తే ఆలయ ప్రవేశద్వారం చాలా అందంగా ఉంటుంది. ముందుగా మహాద్వారానికి మనోహరమైన ఏనుగులుంటాయి. ఆలయ సముదాయం చుట్టూ ఎత్తైన ప్రాకారాల సమ్మేళనం ఉంది. దీన్ని విజయనగర కాలంలో నిర్మించారు. ఈ ఆలయం ముందు గరుడ స్తంభం మరియు జయ విజయులు ద్వారపాలకులుగా ఉన్నారు. ప్రధాన ఆలయం నుండి మొత్తం ప్రవేశద్వారం చాలా అద్భుతమైన నిర్మాణ శైలి. ప్రధాన ఆలయం నుంచి మొత్తం ప్రవేశద్వారం వరకు చాలా అరుదైన నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జగతి అని పిలువబడే ఎత్తైన వేదికపై ఉంది. ఇతర హోయసల దేవాలయాలతో పోలిస్తే బయట గోడలపై అసాధారణంగా అందమైన శిల్పాలు, డిజైన్లతో ఈ ఆలయం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ స్తంభాలు మరియు మెషిన్ టర్న్ పిల్లర్స్తో ఆలయం మొత్తం చక్కగా డిజైన్ చేయబడింది. మిగిలిన 2 గర్భగృహాలకు విమాన గోపురాలు లేవు మరియు వసారాలు లేకుండా ప్రధాన మంటపానికి నేరుగా అనుసంధానించబడి ఉంటాయి. కాబట్టి అవి బయట నుంచి చూస్తే వేరువేరు గోపురాలు కనిపించవు. బదులుగా ప్రధాన హాలు గోడలకు అనుసంధానించబడినట్లు కనిపిస్తాయి. మధ్యలో ఉన్న గర్భగృహం ప్రత్యేకమైన విమాన గోపురం కారణంగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆలయం వెలుపలి గోడపై 24 రకాల రూపాల్లో నారాయణి యొక్క శిల్పాన్ని చూడొచ్చు. ఈ రూపాలన్నీ శంఖం, చక్రాలు, గద మరియు పద్మాలను పట్టుకొని చతుర్భుజ రూపంలో దర్శనమిస్తాయి. కాంప్లెక్స్లోని ఎడంవైపున మహాగణపతి మరియు కుడివైపున చాముండేశ్వరి కోసం అంకితం చేయబడిన 2 చిన్న ఆలయాలున్నాయి. మహాగణపతి గుడి పైకప్పులో 108 గణపతి దేవుని యొక్క రూపాలున్నాయి. మధ్య పైకప్పులో అష్టదిక్పాలకులు కూడా ఉన్నారు. ఈ అద్భుతమైన ఆలయం హళిబేడు నుంచి 13 కిలోమీటర్ల దూరంలో, చిక్మంగళూరు నుంచి 40 కిలోమీటర్లు మరియు హాసన్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. త్రికూట ఆలయంలో కొలువైన నరసింహస్వామి యొక్క దేవాలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.